మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమాతోనే సినీ ఇండస్ట్రీలో హిట్ అనేది ఉంది. కాగా అప్పటి నుంచి వచ్చిన సినిమాలు ఏది అంతగా ఆడలేకపోయాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్, మరి ఎన్టీఆర్ నటిస్తున్న వాటు, ఈ మూడింటిపైన సినీ ఇండస్ట్రీలో బాగా టాక్ వినబడుతుంది. ఇక అలాంటి తరంలోనే ఈ మధ్య వచ్చిన 3 సినిమాల నుంచి ట్రైలర్ కూడా హైలైట్గా నిలబడ్డది. మొదటిది రాజసాబ్, ఇంకోటి ఓజీ, రెండవది వాటు. ఈ ట్రైలర్ చూస్తే ఒకటి హారర్ గురించి చూపిస్తుంది, మరికొన్ని క్రైమ్ అండ్ థ్రిల్లర్ గురించి చూపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలపైన ప్రేక్షకులు చాలా అభిమానాలతో చూస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ అయినా మన తెలుగు ఇండస్ట్రీ ఒక టాప్ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ ది లవ్ స్టోరీ, ఈ సినిమా గత కొద్ది రోజుల నుంచి షూటింగ్ రన్నింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా పైన మేకర్స్ ఈ మధ్యనే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఈ ఇయర్లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వాటు మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా కూడా ఈ ఇయర్లో రిలీజ్ అవుతుందని కూడా మేకర్స్ చెప్తున్నారు. కాగా ఓజీ కూడా ఇదే ఇయర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూడిట్లో ఏది 1000 కోట్ల క్లబ్లో చేరబోతుంది అనేది చూడాలి. ఇక రాజాసాబ్తోని మునిపెన్నడు చూడని హర్రర్ కామెడీతోని ప్రభాస్ వస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్తోని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. మరి దేశ భద్రతను కాపాడేందుకు మన జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. ఈ మూడిట్లో మనకు మేకర్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెడుతున్నారు. అలాగే సినీ ఇండస్ట్రీ కూడా ఈ సినిమాలపై బాగా వోల్టేజ్ ఉన్నది. చూడాలి ఈ ఇయర్లో ఏది 2000 కోట్లు క్లబ్లో చేరబోతుందో అని. ఇక ఇది ఇలా ఉండగా రెబల్ స్టార్ ప్రభాస్ నడుస్తున్న స్పిరిట్ నుంచి భారీ అప్డేట్ వచ్చింది. ఇది వచ్చే ఏడాదిలోగా పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్న దేవరా 2 కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ ఇయర్కి 2 సినిమాలతో డబుల్ యాక్షన్తో థ్రిల్లర్తో నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ 2000 కోట్లు టచ్ చేస్తాడో లేదో చూడాలి మరి.